హే గైస్, రెండు కంపెనీల్లో మనకి అర్జెంట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి నోవాక్. దీంట్లో ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయంటే డేటా ఎంట్రీకి సంబంధించిన ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్లో మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రెషర్స్కి 1.75 నుంచి 2 LPA వరకు శాలరీ అయితే ఇస్తారు. గైస్, ఈ కంపెనీ అయితే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే అడగడం జరిగింది. మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే పర్వాలేదు. వాక్-ఇన్ డేట్స్ చూసుకుంటే 2 ఏప్రిల్ నుంచి 5 ఏప్రిల్ అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి మాత్రమే వెళ్ళండి. అండ్ వాక్-ఇన్ అడ్రస్ కూడా చాలా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చండి. 25 years వరకు లిమిట్ అయితే ఇచ్చారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ యొక్క ఏజ్ 25 అయితే క్రాస్ అయ్యి ఉండకూడదు. అండ్ మనకి సికింద్రాబాద్లో పోస్టింగ్ ఇస్తారు. 10 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ జాబ్లో ఎటువంటి వర్క్ ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ సెట్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర మంచి కమ్యూనికేషన్ అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో అంతే గైస్, అంతకుమించి ఏం అవసరం లేదు. ఎవరైతే 6 months లోపు అటెండ్ అయ్యారో వాళ్ళకైతే ఛాన్స్ లేదండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 5 ఏప్రిల్ వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 3 PM వరకు కూడా. సో ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే వెళ్ళండి. ఇక రెండవ అప్డేట్ చూసుకుంటే సదర్లాండ్ కంపెనీకి సంబంధించిన అప్డేట్. దీంట్లో వాయిస్ అలాగే సెమీ వాయిస్ అంటే బ్లెండెడ్ రోల్ గురించి కూడా హైరింగ్ అవుతుంది. ఫ్రెషర్స్ కూడా అటెండ్ అవ్వచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా. స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే 2.5 అండి. సో మనకి 20 ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చిన్న నోట్ పాయింట్, ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు హెచ్ఆర్కి కాల్ చేయొద్దండి. సో ఎవరైతే జాబ్ నీడ్లో ఉన్నారో డైరెక్ట్గా రీలొకేట్ అయ్యాము, సో డైరెక్ట్ వాకిన్స్కి వచ్చామని చెప్పండి. సో అప్పుడే ప్రిఫర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా అయితే ఉండాలి. అదేవిధంగా ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఇద్దరు కూడా డైరెక్ట్ వాకిన్స్కి వెళ్ళొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ ఈవెన్ మీరు 10+2 క్వాలిఫికేషన్ అయినా సరే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చండి మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే. అండ్ వీక్లీ 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జామ్ రౌండ్ అయితే ఉంటుంది. తర్వాత వాయిస్ అండ్ వెర్సెంట్ రౌండ్ ఉంటుంది. ఫైనల్గా ఆపరేషన్స్ రౌండ్ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గైస్, ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరండి. అండ్ మనకి ఇక్కడ నోట్ పాయింట్ చూసారు కదా, అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. సో ఎవరో డైరెక్ట్గా కాల్ చేయొద్దు, డైరెక్ట్ వాకిన్కి అయితే వెళ్ళండి, పర్వాలేదు. బట్ రీలొకేట్ అయ్యాం ఆల్రెడీ హైదరాబాద్కి అండ్ ఇక్కడ జాబ్ ట్రయల్స్ చేస్తున్నామని చెప్పడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ రౌండ్స్ చూసారు కదా, సో ఈ రౌండ్స్ అన్నీ మనకి పక్కాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ దగ్గర ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ ఉంటే కనుక డెఫినెట్లీ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ మీ రెజ్యూమే టాప్లో హెచ్ఆర్ రెఫరెన్స్ ఐడి అయితే ఇవ్వండి, హెచ్ఆర్ పల్లవి అని. సో అదేవిధంగా 10 AM నుంచి 2 PM కదా, సో ప్రతి ఒక్కరు కూడా ఎన్ టైంలో అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమేతో పాటు ఆధార్ కార్డు కాపీ తీసుకువెళ్ళండి. అంతేకాకుండా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీగా తీసుకువెళ్ళాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మంత్ 11th వరకు కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అవుతాయి. మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 2 PM వరకు కూడా. సో అడ్రస్ చూసారు కదా, మనకి హైదరాబాద్లోని ల్యాంకో హిల్స్లో ఉంటుంది సదర్లాండ్ కంపెనీ. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి మాత్రమే వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.